ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం రం రం గురుధీరం ఎలా మరచిపోగలమా మంచితనం? రం రం గురువీరం రం రం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం ఎలా తీర్చుకోగలం మీ రుణం? विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः.
నేను మహేష్ రెడ్డి గారి హాస్పిటల్లో కాంపౌండర్గా ఉన్నాను 5 years. 2000 to 2005 వరకు అక్కడ ఉన్నాను. తర్వాత 2005లో పొలిదేవరలపాడని ఒక చిన్న గ్రామంలో ఆర్ఎంపీ ప్రాక్టీస్. మొన్న 2090లో నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఎంఏయుడి డిపార్ట్మెంట్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సత్రంపల్లిలోని మున్సిపల్ ఆఫీస్లో వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. స్టిల్ ఇంకా నేను చదువుతూ ఉన్నాను. రేపు డిఎస్సి నోటిఫికేషన్ పడే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఇంకా స్టిల్ చదువుతూనే ఉన్నాను. అది నాకు 2 పిల్లలు. మా అబ్బాయి పేరు షణ్ముఖ దుర్గా కార్తిక్. ఆ అబ్బాయి 2nd year చదువుతున్నాడు హైదరాబాద్ మియాపూర్లో. రఘుబాబు వాళ్ళ దగ్గరే సహాయ దగ్గరే వాడిది వేజన్లా వెళ్ళాడు. మా అమ్మాయి నవ్యశ్రీ 10th class చదువుతుంది నర్సాపేటలో. అది వస్తేనే చాలా బాధగా ఉంది. కళ్ళమ్మ నీళ్ళు ఒక్కటే తక్కువ మనందరికీ. ఎంత హ్యాపీగా ఉన్నాడు. 2 పిల్లలు తీసుకొచ్చాడు. వాడు 2 ఆడపిల్లలు వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చాడు. డాన్స్ వేసాడు, చాలా చక్కగా చేశాడు. మమ్మల్ని కింద వాళ్ళు కూడా పైకి లాగి ఎంకరేజ్ చేశాడు. ఈ కరోనా మహమ్మారి కొన్ని వేల మంది జీవితాల్లో చీకట్లు నింపింది. మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా పున్నారెడ్డి వెల్ సెటిల్డ్, అతను హైదరాబాద్లో ఉంటాడు. యంగరు, బాగా చదువుతాడు, నాతో పోటీ పడి చదివి అతను కూడా లేకపోవడం చాలా బాధాకరం. వీళ్ళిద్దరు చనిపోయినందుకు మనం వాళ్ళకి 2 నిమిషాలు సంతాపం ప్రకటిద్దాం. అందరూ పైకి లేచి మౌనం పాటిద్దాం. సపోర్ట్గా ఉంటాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దగ్గరగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ కేస్ మన దగ్గర ఏమన్నా ఎకనామికల్గా ఏమన్నా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమౌంట్ ఏమైనా మిగిలితే కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేద్దామని ఒక చిన్న ఆలోచన. మన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ ఫండ్ అనేది మనం కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని. ఊరిక మాటలతోనే కాక మనం చేతల్లో కూడా చూపించాలి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసి చేతుల మీద అన్నట్టు మనందరం ఎంతో కొంత ఒక ఫండ్ కలెక్ట్ చేసి అలాంటి వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే వాళ్ళకి చాలా భరోసాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 1 by 1 వచ్చి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇతివృత్తం ఏంటని వాళ్ళ వివరాలు 1999-2000 అనే బ్యాచ్ ఒక పేరు మారుమోగింది. రైట్. సో నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఒక అబ్బాయి జాబ్ కోసం అని కాల్ చేసింది అనమాట. సో అబ్బాయి కాల్ చేసి ఎక్కడ ఉన్నామని చెప్తే నేను బెల్లంకొండ అని చెప్పాను. బెల్లంకొండ అంటే నేను 10th class ఆడారు బాబు చదివింది. సో బెల్లంకొండలో ఎక్కడ నువ్వు ఏంటి అని అడిగితే తను చెప్పిన మాట ఏంటంటే మీ వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేశారంటే మీరెందుకు రాలేదు అని అన్నాడు అనమాట. సో నాకు తెలియదురా బాబు, మేము వేరే వాళ్ళు ఉంటున్నాను, నేను హైదరాబాద్లో ఉంటున్నాను అని చెప్తే అప్పుడు వెంటనే మీ ఫ్రెండ్స్ వాళ్ళు నేను కనెక్ట్ చేస్తానని చెప్పేసి తెల్లారి వెంటనే ప్రసన్నాన్ని కలెక్ట్ చేసి సో ప్రసన్నాన్ని ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేసి అలానే వెంటనే 3వ రోజు మనందరూ చెప్పుకునే వ్యక్తి ప్రాముఖ్యులు వేజన్ల శ్రీనివాస్ గారు హైదరాబాద్లో ఉన్న వెంటనే వచ్చి నన్ను కలవడం జరిగింది అనమాట ఆయన. సో ఆ రోజు కలిసిన కానించి మళ్ళీ ఈ రోజు వరకు మేము ఇద్దరు ఎప్పుడు కలవకుండా రోజు లేనే లేదనమాట. సో దట్ ఈస్ ది ఫ్రెండ్షిప్ అనమాట. వేజన్లో వచ్చి నన్ను కలిశాడు. సో మన బ్యాచ్ గురించి మన వీడియో గురించి చెప్పాడు. మన అప్పుడు జరిగిన ఫంక్షన్ వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియో అన్ని పనులు నేను ఆపేసుకొని ఆ వీడియో అయిపోయేంత వరకు 4-5 సార్లు చూశాను అనమాట నేను. సో అందరిని గుర్తు చేసుకున్నాను, కొంతమంది మర్చిపోయాను ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి. సో అలాగా నన్ను పరిచయం లాస్ట్ ఫంక్షన్ వల్ల మళ్ళీ ఈ ఫంక్షన్కి రావడం జరిగింది అనమాట. మళ్ళీ మధ్యలో కూడా మేము వచ్చి అందరితో ఫ్రెండ్స్ తోటి కలవటం కానీ ఎప్పుడు గుంటూరు వచ్చినా కానీ లేదా బెల్లంకొండ దాకా వచ్చినా కూడా మళ్ళీ మిగతా వాళ్ళని కలవటం చేయడం అంతా జరుగుతూనే ఉంది. మీకు అందరికీ గ్రూప్లో తెలిసిన విషయమే. సో నా పేరు రఘు. సో ఇప్పుడైతే నన్ను సహాయ రఘు అంటున్నారు. సో మా ఇంటి పేరు అయితే పప్పుల రఘుబాబు. సో మీ అందరికి గుర్తుందో లేదో ఇప్పుడు ఇంటి పేరు మార్చిన సో సహాయ రఘు అనమాట. సో ఎందుకంటే నా సంస్థ పేరే నా ఇంటి పేరుగా మారింది. దాదాపు 300 మంది పైన మా దగ్గర పనిచేస్తుంటారు. సో యూట్యూబ్లో మా గురించి సెర్చ్ చేయొచ్చు, సహాయాన్ని కొడితే మా గురించి వస్తుంది. సో అలానే మేము ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తుంటాను. నేను చదవటం అయితే ఫిజియోథెరపీ చదివాను. సో ఫిజియోథెరపీ తర్వాత వృద్ధాశ్రమం పెట్టడం జరిగింది. ఆ తర్వాత మ్యాన్ పవర్ సప్లై స్టార్ట్ చేస్తాం. దాదాపు 300 పైన మా దగ్గర ఉంటారు. సో అలానే ఇన్స్టాలో దాదాపు 2 లక్షల ఫాలోవర్స్ ఉంటారు నాకు. యూట్యూబ్లో కూడా దాదాపు 11,000 పైన ఉన్నారనమాట. సో దానికన్నిటికన్నా ముఖ్యంగా ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైనదని చెప్పేసి నమ్ముతాం. సో దానికంటే కూడా కల్మషం లేనిది చిన్ననాటి స్నేహం. మనకు తెలియకుండానే సో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా మన స్నేహం చేస్తూ ఉంటాం. నా స్నేహం ఫ్రెండ్షిప్ కంటే కూడా గణేష్ టాకీసు ఓకేనా, నాగిరెడ్డి పాలెంలో కాలువ ఓకేనా, దాంతో తిరిగిన వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్షిప్ నాకు గుర్తుంటుంది. సో నేను చదివిన రోజుల కంటే కూడా ఎంజాయ్ చేసిన రోజులు ఎక్కువ బెల్లంకొండలో.
సో చాలా సంతోషం, ఇన్ని సంవత్సరాల తర్వాత మన వృత్తిపరంగా కానీ మన పనుల ప్రకారం కానీ మనం దూరంగా ఉన్నప్పటికీ ఈ యొక్క 24 years వేడుకగా మనం అందరం కలుసుకోవడం అనేది చాలా సంతోషం. మన చిన్న జ్ఞాపకాలు అన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ సో మీ అందరితో కలిసి ఇలా గడపడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో మేమైతే హైదరాబాద్లో మియాపూర్లో ఉంటాం. సో డెఫినెట్గా మీరు హైదరాబాద్ మమ్మల్ని కలవచ్చు. సో నేను, రారాజు, శ్రీనివాసు ముగ్గురు కలిసి పని చేసుకుంటున్నాం, ముగ్గురు కలిసి చదువుకున్నాం, మళ్ళీ కలిసి పని చేసుకోవడానికి సో చాలా అదేంటారంటే ధన్యతగా భావిస్తున్నారు అనమాట. ఎందుకంటే సో చిన్నప్పుడు కలిసింది వేరు, మళ్ళీ ఇప్పుడు మేము కలుసుకుంటూ చిన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఒకరిని గౌరవించుకుంటూ సో మేమందరం ముగ్గురు ఒకే దాంట్లో కలిసి పని చేసుకుంటున్నాం మన సహాయ సంస్థలో. సో చాలా సంతోషం. సో మిమ్మల్ని అందరిని బట్టి శ్రీనివాస్ గారి ఫస్ట్ అయితే నేను సెకండ్ అనుకుంటున్నాను క్లాస్లో. నువ్వు ఎప్పుడు ఫస్ట్ ఇయరా? నేను చదువులో ఫస్ట్ అయితే నువ్వు హెల్పింగ్ నేచర్లో ఫస్ట్, మన క్లాస్మేట్స్ ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళని పిలిచి జాబ్ ఇవ్వటంలో ఫస్ట్, స్కూల్ ఫస్ట్ రావడం గొప్ప కాదు, ఇలా హెల్పింగ్ చేయటం గొప్ప, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి హెల్ప్ చేయటం గొప్ప. రఘుబాబు నేను చెప్తున్నాను, యు ఆర్ ఆల్వేస్ ఫస్ట్ 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 ఫస్ట్. థ్యాంక్ యూ. రఘుబాబు చాలా గొప్ప మనసున్న వ్యక్తిత్వం. ఎందుకంటే మన క్లాస్లో కూడా నేను చాలా మందిని చూశాను, వేజల శ్రీనివాస్ స్టేటస్ పెడతాడు, మన క్లాస్లో కానీ ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే రాండి, ఏం అక్కర్లేదు, మీకు జాబ్ ప్లస్ ఫుడ్ 2 అరేంజ్ చేస్తా అని చెప్పి ప్రతిరోజు స్టేటస్ పెడతాడు. ఎంతమంది ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఉన్నా కానీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రఘుబాబు ఎదగటం మనకు చాలా గర్వకారణం. అదేవిధంగా మన క్లాస్లో కూడా ఒక రారాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు, రారాజు అన్నపల్లి, అతనికి కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ వైఫ్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాడు. చాలా సంతోషకరమైన విషయం రఘుబాబు. నువ్వు ఇంకా ఇలా అంచెలంచెలో ఎదుగుతూ హైదరాబాద్ మొత్తం ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే రఘుబాబు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అని తేలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చేశారు, మీ హెల్పింగ్ నేచర్కి ధన్యవాదాలు. మన క్లాస్ తరపున 1 by 1 నెక్స్ట్ సాయిరామ్ గారిని నేను వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ జరిగినప్పుడు కూడా మిస్ అయ్యాడు. సాయిరామ్ క్లాస్లో మారుమోగి అందరు టీచర్స్ సార్స్ సాయిరామ్ అంటే ఒక బ్రాండ్ అనమాట. అందరూ సాయిరామ్ సార్ ఎప్పుడు బాగా ఫస్ట్ వచ్చేవాడు, ప్రతిసారి ఫస్ట్ వచ్చేవాడు. మేబీ సుబ్బారావు గారి కాన్వెంట్ అనుకుంటా మీరు చదివింది, సుబ్బారావు మాస్టర్ కాన్వెంట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు 25 years తర్వాత చూస్తున్నాను సాయిరామ్ ఫస్ట్ టైము. ఒకసారి మాట్లాడండి. 25 years తర్వాత చాలా మార్పులు వచ్చినాయి ఈ కాలంలో. ఈ స్కూల్ 2000 అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ గుంటూరు చదివాను, తర్వాత బీఎస్సీ చేశాను, ఎంసీ చదివాను. ప్రస్తుతం నేను వెల్స్ ఫార్గో బేస్ బ్యాంక్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. ఇంకా నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. ఒక బాబు 4th standard చదువుతున్నాడు, తన పేరు శ్రీపాద. సెకండ్ కిడ్ 3 years, తన పేరు అనగాదత్త. సో తను ఇయర్ స్కూల్లో వేస్తాను. సో అంత దేవుడి దయ వల్ల మన గురువుల చదువు వల్ల అంత బాగానే ఉంది. వాళ్ళు ఈరోజు లేకపోతే మన ముందర కొంచెం లోటుగా ఉంది. కానీ నాడు వారు చెప్పిన విద్య బుద్ధులు 2 చెప్పారు. ఈ కాలంలో విద్య మాత్రమే ఉంటుంది, మన చదువుకున్నప్పుడు విద్య బుద్ధి 2 ఉండేది. క్యారెక్టర్ వితౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్త్లెస్. సో అలా మనకి చదువు బాగా నేర్పారు. అప్పుడు ఏర్పడిన బీజాలే తర్వాత మనం భవిష్యత్తులో ముందుకు వెళ్ళినా అవి మనకి వాల్యూస్ అనేది మన జీవితం ఎప్పుడు వెంట ఉండుంటాయి. సో అందువల్లే మనకి హెల్పింగ్ చేయాలన్నా లేదా ఇస్తాం. లాస్ట్ టైం నేను రాలేకపోయాను, రియల్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ దాట్. ఈరోజు అందరినీ కలుపు ఆనందంగా ఉంది, అందరూ బాగున్నారు. ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయిరామ్ బెస్ట్ స్టూడెంట్. ఆ రోజుల్లో మన క్లాస్లో 1 of the best. ఈ రోజుల్లో కూడా బెస్టే, ఈ రోజుల్లో బెస్టే. బుద్ధిపరంగా కానీ, సాయిరామ్ ఈజ్ ఆల్వేస్ బిహేవియర్ కానీ, ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో కానీ అన్నిట్లో బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ గుప్తా గారు. గుప్తా చాలా మందిలో నువ్వు కూడా ఉన్నావు. గోండా గుప్తా రావాలి 1 by 1 రావాలి. ఇంకా తర్వాత ఎప్పుడు? ప్రసన్నకు అన్నీ తెలుసు ప్రసన్నకు ఇనిషియల్స్. సార్ కొద్దిగా ముందుకున్నాను సార్.
మన క్లాస్ గురించి మీరేం చేస్తున్నారు ప్రజెంట్? ఎక్కడ ఏ జాబు ఏంది? నేను ప్రస్తుతం సాఫ్ట్వేర్గా తేవా ఫార్ములా చేస్తున్నాను, బెంగళూరు బేస్డ్ అవుట్ కంపెనీ. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. పాప కీర్తన 3rd స్టాండర్డ్, బాబు యూకేజీ చేస్తున్నాను. మేము ఉంటున్న హైదరాబాద్లో ఉంటున్నాను. ఇంటర్మీడియట్ నేను గుంటూరు, డిగ్రీ కూడా గుంటూరు. బాపట్లలో ఎంఎస్సీ చేశాను. మన క్లాస్ శ్రీనివాసరావు ఉన్నాడు, మాచేపాలెం శ్రీనివాస్. ఇద్దరం పీజీ దాకా కలిసి చదివాము. తర్వాత కొన్నాళ్ళు చాలా ఒక 3 years జాబ్ కూడా కలిసి చేసాము. ఇప్పటికి రెగ్యులర్ టచ్లోనే ఉంటారు. కరిముల్లా, ప్రసన్న, ఇమానియల్, సాయిరామ్ వీళ్ళందరూ రెగ్యులర్ టచ్లోనే ఉంటాడు. శ్రీనివాసరెడ్డి హ్యాపీగా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాగిరెడ్డిపాలెం బద్దూరి వెంకటరెడ్డి, ఫారిన్ స్టూడెంట్ అనమాట. మోడల్ కాలేజీ పిల్లోడు, ఫారిన్ కాలేజీ పిల్లోడు అనమాట. ఎప్పుడు టచ్లో ఉంటాడు. గ్రూప్లో ఇంగ్లీష్లో ఎవరైనా బాగా ఫ్లూయెంట్గా చాట్ చేస్తున్నట్టు పేరు చూడాల్సిన అవసరం లేదు, వెంకటరెడ్డి అనే. మేమంతా తెలుగు మీడియం బ్యాచ్, ఇదొక్కడే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అనమాట. హాయ్ అండి, నా పేరు వెంకటరెడ్డి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. ఒకటి కాదు 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న చాలా మందిని కలిసాను. ఎప్పుడన్నా హాలిడేస్కి ఇంటికి వచ్చినా ఏదో ఒకళ్ళు ఇద్దరు లేదా మామూలు. చివరికి ఎందుకు రమాదేవి కూడా 10 ఏళ్ళు చూడలే నేను మా ఇంటి దగ్గర. 10 ఏళ్ళు అప్పటికి 10 ఏళ్ళు. అలాగే మేము వచ్చినప్పుడు మీరు రారు, మీరు వచ్చినప్పుడు నేను రాను. సో ఆ విధంగా చాలా గ్యాప్ తర్వాత ఇంతమందిని కలవడం చాలా గ్రాండ్గా ఉంది. ఇంకా లాస్ట్ టైం అయితే చాలా సెలబ్రేషన్ బాగా గ్రాండ్గా చేశారు. మేబీ అంతకంటే ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. సరే, ఎవరి పనులు అనుకుంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండి అందరూ వెళ్ళకపోయారు. నిజంగా వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరి హై స్కూల్లో 6th నుంచి 10th వరకు చదివాను. తర్వాత చదువు కోసం మరి వెళ్ళిపోయి ఇంటర్మీడియట్ గుంటూరులో, డిగ్రీ ఎంసీ అన్నీ విజయవాడలో చదివాను. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తుంటే బెంగళూరు, హైదరాబాద్లో 2008లో ఆఫర్స్ ఏం రాలేదు. మరి ఫ్రెండ్ ద్వారా నాకు మలేషియా ఆఫర్ వచ్చింది. మరి నా ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఎంసీ క్లాస్మేట్, మేము ఇద్దరం వెళ్ళాము. మలేషియాలో కూడా వెంటనే జాబ్ రాలేదు. 5 to 6 months బాగా స్ట్రగుల్ అయ్యాము. తర్వాత మంచి జాబ్స్ సెటిల్ అయ్యాయి. మరి మ్యారేజ్ అయింది, అవి కూడా 10 years అబౌవ్ అవుతుంది. 2 పిల్లలు. బాగా 5th class చదువుతున్నాడు, పాపం 1st class. మరి ఎంత గొప్పగా ఎంత మంచి పొజిషన్ రావడానికి మరి ఈ స్కూల్లో మరి చదువుకున్న టీచర్స్, విద్యా బోధనలు కానీ, మరి మా పేరెంట్స్ కష్టం కానీ, అలాగే బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అలాగా మరి మీ యొక్క మంచి స్నేహితులు దొరకటం అందరికీ మరి థ్యాంక్ యూ చెప్తున్నాను. సరే, వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. వెంకటరెడ్డి బెస్ట్ స్టూడెంట్, వన్ ఆఫ్ ద. నేను లయోలాలో స్పోర్ట్స్ చేసేటప్పుడు లయోలా కాలేజీలో చదివేవాడు. చాలా బెస్ట్, సైలెంట్గా ఉండేవాడు. అతని పని అతను చేసుకుని వెళ్ళేవాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా బెస్ట్. పోయిన టైంలో రాలేకపోయాడు మలేషియా నుంచి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వెళ్ళారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. లక్ష్మీనారాయణ కందిపాడు, ప్రజెంట్ టీడీపీ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో ఉన్నాడు. ఎదిగాడు కూడా, ఇంకా ఎదుగుతున్న క్రమం అని గవర్నమెంట్ వాళ్ళైతే ఎవరు. ఇంకా చాలా ఉంది, రాజకీయం ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఎదిగావా నువ్వు? మన క్లాస్ గురించి ఇంకా 40 ఇంకా ఎదగపోవటం ఏందిరా, ఆల్రెడీ ఎదిగినాను. ఈరోజు ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసిన అటువంటి మన తోటి మిత్రులు అంటే వేజెండ్ల శ్రీనివాసు, ప్రసన్న, మరి మనకి ఎప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కానీ మరి మన వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసిన కొన్ని సమయాల్లో కొంత బిజీగా ఉండటం వల్ల కొన్ని వాళ్ళ ఫోన్లు కూడా ఇచ్చేయడం కూడా కొన్ని ఇబ్బందికరంగా జరిగింది నాకు కూడా. వాళ్ళ ఫోన్లు ఎత్తబడి, ఎందుకంటే వాళ్ళు ఎంతో సమయం ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరి మనందరినీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి మరి వారంతా కృషి, మరి మన అందరం కూడా కలిసికట్టుగా మరి ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు కావాలంటే మరి ఎంతో
మరి ఎవరి కార్యాచరణలో వాళ్ళు తప్పకుండా ఎవరి పనుల దినాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మరి మన అందరం కూడా ఈ యొక్క 12వ తారీఖు దాదాపు 15 డేస్ నుంచే మరి మన యొక్క 10th క్లాస్ గ్రూపుల్లో మరి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఎవరెవరిని కలిసారు ఏంటి ఏందనేది మన వేజెంట్ల శ్రీనివాసు ప్రసన్న మరి మన మబ్బుల్ మరి మన అప్పాచారి వీళ్ళందరూ కూడా మరి ఎప్పటికప్పుడు మరి మన గ్రూపుల్లో మరి మన అందరం కూడా గెట్ టుగెదర్ కలవాలి, తప్పకుండా హాజరు కావాలి. మరి ఎందుకంటే కొంత బాధాకరమైన విషయం ఏంటంటే మరి మనం 20 సంవత్సరాలు మనకి గడిచిన 20 సంవత్సరాల కాలంలో కూడా మరి మనం గెట్ టుగెదర్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి అప్పుడు ఉన్న ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ జరిగే టయానికి మరి కొంతమందిని కూడా మిస్ అయ్యాం. మరి మనం కూడా చాలా బాధాకరమైన విషయం. మరి ఈ గెట్ టుగెదర్ అనేది మరి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి మనందరం అంటే ఎవరెవరు ఏం చేస్తున్నాము అంటే ఎవరి పనుల దినాల్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ యొక్క గెట్ టుగెదర్ పెట్టడం వల్ల మరి మన అందరం కూడా మరి చిన్ననాటి యొక్క 10th క్లాస్ లోపల మరి మన యొక్క జరిగిన యొక్క విధానం వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మరి మనం కూడా మెమరీ చేసుకుంటూ మరి ఈ యొక్క ఆనందమైన ఈ యొక్క సభను ఏర్పాటు చేసినందుకు ముందుగా వేజెంట్ల శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మాది కందిపాడు అండి. 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాము, ఇంటర్మీడియట్ సత్తనపల్లి చదివాము, డిగ్రీ వచ్చేసి అమరావతి ఆర్వీఎన్లో, పీజీ ఎంబీఏ వచ్చేసి చిలకలూరుపేట సిఆర్ కాలేజీలో చదివాము. తర్వాత 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా చేసే కందిపాడుకి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బెల్లకొండ మండలం టీడీపీ కన్వీనర్గా చేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ విధంగా మరి ఏర్పాటు చేసినందుకు మరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాతులూరి కరిముల్లా కరిమల్లారా హీరో. ఎందుకంటే ఈడు ఎప్పుడు చేయలేదు అబ్బాయి, నువ్వు యూట్యూబ్లో ఏం పోస్ట్ రావట్లేదు ఏంటి, ఫేస్బుక్లో రావట్లేదు రీల్స్. జూనియర్ పవర్ స్టార్ అంట. ఇప్పుడు డాన్స్ కూడా వేస్తాడు వీడు. పవన్ కళ్యాణ్ డాన్స్ కూడా వేస్తాడు. అమ్మాయిలు లేరా? లాస్ట్ ఇయర్ అమ్మాయిలు వచ్చారు. అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అమ్మ. మీరు రీల్స్ వేస్తా ఉంటాడు, మీరు ఫోటో తీయచ్చు. మీరే తెలుసుగా నాకు, మీరే తీసేది. బాగా యాక్టివ్గా ఉంటాడమ్మా మీ హస్బెండ్ పవన్ కళ్యాణే. మాట్లాడు కరిమల్లా. ఎస్ఎస్సి పవర్ స్టార్ మాట్లాడతాడు, పవర్ స్టార్ గా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కరిముల్లా. అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. మన 10th క్లాస్ పూర్తయి 25 ఇయర్స్ అవ్వటం వల్ల ఈ మన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్లో నేను ఒక భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం. ఎస్పెషల్లీ నేను రెగ్యులర్గా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న శరత్ రెగ్యులర్గా తను హైదరాబాద్ విజిట్ అయ్యి నా మణికొండ వచ్చినప్పుడు నాకు కాల్ చేస్తుంటాడు. మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. ప్లస్ పని కొన్ని కారణాల వల్ల రాలేదు, కాకపోతే వస్తాడని ఆశించాను. ఈరోజు మన పని వాళ్ళ బాబు పండుగ బర్త్డే. పండు అంటాంలే. ఓకే. నేను ఎంబీఏ గుంటూరులో పూర్తి చేశాను. ప్రజెంట్ నేను ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నాను. నా మిసెస్ పేరు వాజిదా, ఇక్కడే ఉన్నారు. నాకు 2 పిల్లలు, సఫాన్ అండ్ గుల్షన్. సఫాన్ 3rd క్లాస్ చదువుతున్నాడు. అజా ఉన్నారుగా ప్రజెంట్ రామ్. సఫూ అజా అజా గుసన్ గానే గుసన్ ఇప్పుడు ఏ తను సరే మా మిసెస్ వాజిదా, తను బ్యూటిషియన్గా వర్క్ చేస్తుంటారు. పెద్ద అబ్బాయి సఫాన్ 1st క్లాసు. చిన్న అబ్బాయి గుల్షన్ 1st క్లాసు. అందరూ వృత్తిపరంగా బిజీగా ఉన్నా కానీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి.
అదే మెయిన్. మనం ఎంత ఎర్న్ చేసినా కానీ ఫిట్నెస్ అనేది ఉండాలి. మీకు వీలు కుదిరినప్పుడల్లా వీకెండ్స్లో స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయండి. అది క్రికెట్ కానీ సంథింగ్ మీకు షటిల్ ఏదైనా కానీ ఏదో ఒక గేమ్ మీద టార్గెట్ పెట్టుకోండి. ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ కరిమల్. ఒకసారి ఫోటో తీసుకుంటా, ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుంటా. మైక్ దగ్గర మేడం. అచ్చంపేట మండలం మా ట్రాన్స్ఫర్ అయ్యాడు సత్తనపల్లి నుంచి. మన క్లాస్ గురించి మీ గురించి చెప్పుదండి. నమస్కారం అండి. ముందుకున్నాను సార్. ఫస్ట్ టైం నేను అంటే స్టేజ్ మీద జనరల్గా మనం మాకు విలేజ్లో స్టేజ్ మీద చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటా కానీ కొంచెం భయం, ఎందుకంటే మనందరం స్నేహితులు కాబట్టి ఆ భయాన్ని నేను పోగొట్టుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ నేను 2020లో మన గెట్ టుగెదర్ పెట్టినప్పుడు కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాను. కాకపోతే ఈసారి మాత్రం మిస్ కాకూడదు అనుకున్నాను. అందుకే గ్రూప్లో సైలెంట్గా వాడు విఎస్ఆర్ ఏం పెట్టినా కానీ నేను ఏ కామెంట్ చేయకుండా కామ్గా మళ్ళీ ఏదన్నా కానీ పెడితే మళ్ళీ అక్కడ డ్రాప్ అవుతాను ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నా. మీ అందరినీ మన క్లాస్మేట్స్ అందరినీ కూడా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. లేడీస్ అయితే దాదాపు నేను మర్చిపోయా, దాదాపుగా గుర్తులేదు నాకు. మా పేర్లు అయితే గుర్తున్నాయి కానీ ఫేసెస్ ఎవరి కూడా నాకు ఐడియా లేదు. మన జెంట్స్ అయితే ఈజీగా అందరి టకాటక గుర్తుపట్టగలను, ఒకళ్ళిద్దరు మిస్ అయితే కానీ చెప్పలేను. కానీ మిగతా నా బ్యాచ్మేట్ నాకు గుప్తా అనమాట. గుప్తా వాడు మా పక్కనగా గుప్తా, రఘుబాబు, తర్వాత శరత్, సాయిరాము, తర్వాత మంకు వెంకట్రావు, భువనరారాజు కానీ, తర్వాత ఆది కానీ, కరిముల్లా, మక్బులు, తర్వాత సుబాని, లక్ష్మీనారాయణ, వెంకటరమణ అని ముద్దుగా పిలుచుకుంటా ఉంటా నేను. కొంతమందిని మాత్రం అన్న అంటారు అన్నమాట. ఎందుకనో ప్రసన్న అన్న, జలీల్ గాను. మీదంతా ఫ్రంట్ సైడ్ బ్యాచ్, బ్యాక్ సైడ్ బ్యాచ్. మేమంతా పేతురు, నేను, మేమంతా కూడా బయటకు వచ్చిన వాళ్ళం అనమాట. క్లాస్ జరుగుతూనే ఉండిద్ది, క్లాస్ నుంచి బయటకు పోవటం జరుగుతూనే ఉండిద్ది. కొండపైన కంటే కూడా కొండపైన వెంకటేశ్వరరావు అంటే హైయెస్ట్ టాలెంట్ అనమాట, ఎదురవుతుంటాడు ఫీల్డ్ లో. ఆ తర్వాత పేతురు, తర్వాత గాలి రావాలి, తుపాకులు శివుని రావాలి, తర్వాత విజయభాస్కర హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్. మీ అందరూ కూడా మంచి, అంటే జీవితం అన్నది నేను 2000 అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అచ్చంపేట సోర్ల పేరులో జాయిన్ అయ్యాను. అయితే ఎక్కడ కూడా గ్యాప్ లేదు. తర్వాత వెంటనే 2002 to 2005 ఏసీ కాలేజీ గుంటూరు చదివాను. ఆ తర్వాత 1 year ఎడ్సెట్ రాసే కానీ ఈ మధ్యలో 1 year కౌన్సిలింగ్ లీడ్ ద్వారా 1 year నేను వేరు అంటే మనకి ఆర్థికంగా కొంచెం వెనకబడ్డా కానీ మనం ఎక్కడో కూడా డ్రాప్ కాకూడదన్న ఉద్దేశంతో ఏదో ఒకటి చేసుకుంటా బీఈడీ చేశాను. బీఈడీ గిద్దలూరు చేశాను, ప్రకాశం జిల్లా. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఎడ్సెట్ రాసి ఎంఎడ్ ఆర్ఆర్ అని జేసీలో చేశాను 2008. 2008 తర్వాత హైదరాబాద్ పోయాను. ఈ మధ్యలో నాకు రఘుబాబు అక్కడ మధ్యలో ఒకసారి ఎందుకో నా దగ్గర ఫోన్ కూడా ఉండదు కదా ఆ టైంలో. 2011-12 దాకా నా దగ్గర ఫోన్ లేదనమాట. ఎవరిని కలవాలన్నా కానీ జస్ట్ ఏంటంటే ఇట్లా చూసినప్పుడు కానీ, లేకపోతే పలానా వాళ్ళు నిన్ను ఫోన్ చేశారని మా నాన్న చెప్పడం ద్వారా కానీ, లేకపోతే వేరే మన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం ద్వారా కానీ అట్లా తెలుసుకొని నేను కలవటానికి ట్రై చేసినా కానీ ఎక్కువ కమ్యూనికేషన్ అన్నది మన దగ్గర లేదు. కాబట్టి నేను కొంతవరకే మనల్ని రీచ్ అవ్వడం జరిగింది. అతి తక్కువలో రఘుబాబు అనమాట. రఘుబాబు నన్ను చాలా వరకు మోటివ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు కలిసినప్పుడు వ్యాపార పరంగా అయినా కానీ, హైదరాబాద్లో గుంటూరులో 2008లో కలిసినాం. తర్వాత హైదరాబాద్లో ఒకసారి మనోడు చేసే ప్లేస్కే తీసుకెళ్ళి నాకు బిజినెస్ని పరిచయం చేశాడు. కాకపోతే నా కాన్సెప్ట్ అంతా కూడా సర్వీస్ ఫీల్డ్ ఉందన్నమాట. ఏది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లా ఏదో ఒక జాబ్ కొట్టాలి, ఖచ్చితంగా జాబ్ సాధించాలనే ఉద్దేశం మైండ్లో ఉంది. కానీ నాకు ఈ ప్రైవేట్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇంకోటి తెలియలేదు. మొత్తానికి 2011 గ్రూప్ 2 మిస్ అయ్యాను. తర్వాత 14 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ పంచాయతీ కార్యదర్శి అక్కడే అయిపోయేది. 2-3 మార్క్స్ అంతే. 1 మార్కు పోయినా కానీ పోయినట్టే. కాబట్టి ఇంకా దాన్ని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. లాస్ట్గా మనకి ఉమ్మడిగా మన 2016-17లో ఆల్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 ద్వారా నేను 2018 జూలైలో పోస్టింగ్ గురిజాల మండలం గోగులపాడులో జాయిన్ అయ్యాను అనమాట. అప్పుడు అన్నయ్య పరిచయాడు నాకు, వెంకటరావు అన్న. చూడంగానే మంచి గుర్తుపడతాం కదా, ఎందుకంటే ఒడ్డు పొడుగు మొత్తం 6000 భయంకరులాగా ఉంటాడు కాబట్టి ఇక మనిషిని చూస్తే గుర్తుపట్టడానికి ఛాన్స్ లేదన్నమాట. అన్న వెంకటరావు అంటే
ఇంకేంతో మనమైనా మర్చిపోతామో కానీ థ్యాంక్ యూ దానియాలు కొత్తగా వచ్చారు నీ గురిజాలు చేస్తుంటే నాని అక్కడ నాయకులతో కలపటం కానీ నాయకులకి చెప్పటం కానీ మా క్లాస్మేట్ మావాడు అని చెప్పటం కానీ ఏదైనా ఎమ్మెల్యే గారి నుంచి ఉన్న అవసరం అయితే ఫోన్ చేసి చెప్పేవాడిని. కొంచెం బాగా పరిచయం చేసిన అందరిని కూడా. అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు లక్ష్మీనారాయణ ఏ విధంగా ఉండాలి, లేకపోతే శరత్తో ఏ విధంగా ఉండాలి, లేకపోతే సుభానంద్ ఏ విధంగా ఉండాలి అంటే వేరియేషన్ చెప్పిన అనమాట. అన్న చెప్పిన తర్వాత నాకు ఓహో ఈ విధంగా ఉండాలని కొంచెం అయినా కానీ మన దగ్గర ఉన్న లోపల ఒరిజినాలిటీ ఒక్కోసారి పెరిగిపోయి మళ్ళీ ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటా జాబ్లో రావడం జరిగింది. నాకు అంటే నేను మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిన తర్వాత కుటుంబం కొంచెం బాగా ఆర్థికంగా ఉన్న తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలనుకొని 2022 డిసెంబర్ 19th మ్యారేజ్ చేసుకున్నా. నాకు చిన్న పాప ఇప్పుడు 9 నెలల అమ్మాయి తీసుకొద్దాం అనుకున్నా కానీ 2-3 రోజుల నుంచి నేను అక్కడే ఉన్నా. అంటే మా అత్తయ్య ఊళ్ళో చింతపల్లి అయితే ట్రై చేశాను అనమాట. 2-3 రోజుల నుంచి బాగా ఏడుస్తుంది అనమాట. తీసుకొద్దాం అనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ నేను ఒక్కనే రావడం జరిగింది. సారీ. ఈసారి మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్ వేజన్ల శ్రీనివాస్ పెట్టనంటుండో సరే పెట్టకపోయినా పెట్టినప్పుడు తీసుకురా మీరంతా అంతే అంటారులే కానీ ఓకే. మీ అందరికి ఏంటంటే మా బ్యాచ్ తరఫున ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరందరూ కూడా ఏదన్నా ఒక మంచి టార్గెట్ పెంచిరెడ్డి కూతురు మన పరిచయం చేశారమ్మా. మీరందరూ కూడా మంచి టార్గెట్ పెట్టుకోండి ఏదైనా కానీ. అంటే కంపారిటివ్గా బతకకుండా ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని లోటుపాట్లు అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని ప్రకారం మీరు వెళ్ళి మీరు అనుకున్న దాన్ని రీచ్ అయ్యేటట్టుగా చూడండి. స్మార్ట్గా అంటే హార్డ్ అంతా కూడా చాలా అంటే మా బ్యాచ్ అంతా కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైఫ్ స్టోరీ అనమాట. ప్రతి వాళ్ళది కూడా పూల పాన్పేం కాదు. ప్రతి వాళ్ళది కూడా చాలా కష్టపడ్డ మనస్తత్వమే. ఒక్కళ్ళు కూడా ఇది గోల్డెన్ స్పూన్తో పెరిగిన వాళ్ళు ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థాయి పెరిగినా కానీ కింద స్థాయి వాళ్ళని మనం అరే ఏం చేస్తున్నారా అంటే సపోర్టివ్ మెంటాలిటీ ఉన్నటువంటి గ్రూప్ అనమాట. 2000 గ్రూప్ అంటే మిలీనియం గ్రూప్. కాబట్టి మీరు కూడా మన తల్లిదండ్రులు అంటే మేమేం చెప్తామో అంటే మీ తల్లిదండ్రులు ఏం చెప్తారో దాన్ని జాగ్రత్తగా విని మీరు ఏది కూడా తప్పు చేయకుండా ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళని గౌరవించకుండా మీ యొక్క సక్సెస్లో ఎందుకంటే వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రుల మాటలు విని ఎటువంటి అంటే మీడియా కానీ వాటికి కానీ చాలా దూరంగా ఉండాలి. కొన్ని సక్సెస్ రేట్ను సక్సెస్ను మనం చదివి మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారికి మీరు మంచి అంటే మీరున్న ఫీల్డ్ సాఫ్ట్వేర్ అయినా ఇంజనీరింగ్ అయినా కానీ లేకపోతే ఇంకొక వేరే ఫీల్డ్ ఏదైనా కానీ మీరు మనసు పెట్టి చదివి మంచి ప్రయోజకులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగున్నారు కదా. 2019లో ఇక్కడ కలిసాం మనం. అయితే అప్పుడున్నంత జోష్ అయితే లేదు మన దగ్గర. ఎక్కడో ఏదో మిస్ అయ్యాం, ఏదో కోల్పోతున్నాం మొత్తానికి. కొంతమంది రాలేదు, కొంతమంది కాదు చాలామంది రాలేదు. ఆ రోజు జరిగిన మీటింగ్కి వాళ్ళకి చాలా తేడా ఉంది. సరే ఏదన్నా కానీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వచ్చి ఆనందం. నేను పెద్దగా పరిచయం ఉన్నవాడిని కాదు, క్లాస్లో కూడా ఎక్కడో మూలం కూర్చునేవాడిని. ఎందుకంటే పెద్దగా చదివేవాడిని కాదు కాబట్టి. ఏం లేదు, అందరూ ఈక్వలే. ఏ మాస్టర్ ముందు కనపడ్డా కూడా ఏదో ఒకటి అడిగి తన్నుకునేవాడిని. అందుకనే కాస్త దూరంగా కూర్చునేవాడిని గుంపులో. అది పోయినసారి మనం కలిసినప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు అప్పుడు. ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు వచ్చారు. నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, బెల్లంకోటలోనే. తర్వాత డిగ్రీ ఏసీ కాలేజ్ చదివాను, ఎంబీఏ చేశాను. నేను మన లక్ష్మీనారాయణ గారు కందుకోట సర్పంచ్ గారు నేను కలిసి చేశాను ఎంబీఏ. నాకు చిన్నప్పటి నుంచి నిజమైన దోస్తులు ఎవరన్నా ఉన్నారంటే మిగతా వాళ్ళు కూడా దోస్తులే. చాలా విషయాల్లో నాకు సపోర్టివ్గా ఉండి ఏ సమస్య వచ్చినా రాజకీయంగా కానీ ఏదైనా సరే నన్ను ఆదుకున్నాడంటే లక్ష్మీనారాయణ గారే. గాడు అనకూడదు, గాడు అనాలి. అలాగే వెంకటరావు మా అన్నయ్య, మా బాబాయ్ గారు అబ్బాయి. ఇక్కడ చదువుకోవడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నిజంగా. చదువు కంటే కూడా విజ్ఞానం ఎక్కువ నేర్చుకున్నానని చెప్పాలి. ఇక్కడ అంతా కూడా ఇందాక ఎవరో మాట్లాడారు, అంతా కూడా కష్టాల్లోంచి వచ్చిన వాళ్ళమే. అంతా బాక్సుల్లో కారం పచ్చళ్ళు వేసుకొచ్చుకొని తిని చదువుకున్న వాళ్ళమే. అలాగే చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను వ్యవసాయమే చేస్తున్నాను. ఎంబీఏ చేశాను కానీ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. దాని మీద చాలా ప్రయోగాలు చేస్తున్నాను.
ఎంతవరకు సక్సెస్ అవుతానో, రైతులకు ఎంత పనికి వస్తాను అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. హ్యాపీగానే ఉన్నాను ప్రస్తుతానికైతే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున లాస్ట్ టైం జెడ్పీటీసీగా పోటీ చేశాను, ఓడిపోయాను. ఆ విషయం చెప్పొచ్చో లేదో, రాజకీయం అంటే కొంతమంది వ్యతిరేకిస్తారేమో, ఏమన్నారు. ఆల్రెడీ చిన్న అనుభవం ఉంది నాకు కొంచెం. అలాగే ఇప్పుడు జిల్లా స్థాయిలో ఒక మంచి పదవిలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వేజెండ్ల శ్రీనివాస్, నిజంగా మన వాడి తాపత్రయం అంతా ఇంత కాదు, మన తాపత్రయం. నిజంగా శ్రీనివాస్కి నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఆనంద్. ఒక ఫోటో వీడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. బయట ఇక్కడ మేడం మీరు చూడండి. ఓకే, రెడీ, స్మైల్. థ్యాంక్ యూ. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా సంతోషంగా ఉంది అందరిని కలిసినందుకు. లాస్ట్ టైం కూడా నేను మీట్ అయ్యాను. ఇప్పుడు రావడానికి కూడా అదే జోష్. అప్పుడు రావడానికి మా పాప, మా బ్రదరు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఆ సంతోషంగానే అందులో భాగంగా అంతకు మించిన సంతోషంతో ఈసారి వచ్చాను. మన ఫ్రెండ్స్ చాలా మంది రాలేకపోయారు, కానీ ఈ టైంకి అందరూ ఇక్కడ ఇలా జరుగుతుందని మనసులో మాత్రం రాలోళ్ళు కూడా చాలా బాధపడుతున్నా కానీ సంతోషంగానే ఈ కార్యక్రమాన్ని తెలుసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఉంటారు కూడా. మా పాపకి ఎంత సంతోషంగా ఉందో వీడియో కూడా తీస్తున్నారు. స్టేజ్ మీద. ఇద్దరు స్నేహితులు లేనందుకు చాలా బాధగా ఉందండి. పున్నారెడ్డి గారు, ఇందాక సుబాని గారు లాస్ట్ టైం చాలా ఎంకరేజ్ చేశారు. ఇద్దరు ఫ్యామిలీస్తో వచ్చారు. ఆ విషయాన్ని గమనించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని గుర్తు చేసుకొని మీరందరూ చాలా బాగా గుర్తు చేసుకున్నారు. అందుకు బాగా సంతోషంగా ఉంది. ఈ ఆనందంలో ఏం మాట్లాడారో కూడా మర్చిపోతున్నాను. కవి గారు ఏంటో చేతులు ఊపుతున్నారు. రాసుకొని వచ్చారంట. రాసేదేం లేదు, స్ట్రైట్ గా చెప్పటమే. మర్చిపోయారా? అదే నవ్వుతూ ఉండాలి మేడం. సరే నవ్వుతూ ఉండాలి. హలో, నాలాగే మా ఆవిడ కూడా 10th తర్వాత చదువు ఆపేసింది. ఆమె కూడా నేను చదువుతుంటే ఒక ఇంట్రెస్ట్ కలిగి డిస్టెన్స్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, డిఎడ్ చదివింది. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి కోచింగ్ తీసుకుంటుంది. ఎక్కడంటే గుంటూరు సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజ్లో కోచింగ్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఎవరినైతే ఇన్స్పైర్గా తీసుకుంటామో వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతారు. ఒక మంచి పని చేస్తూ ఉంటే మనం పరిశీలిస్తే మనం కూడా, అందుకే మంచి వాళ్ళతో స్నేహం చేయమంటారు. ఇంటికాడ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మా ఆవిడ కూడా డిస్టెన్స్లో చేసింది. రేపు జాబ్ వస్తుందని మేము కోరుకుంటున్నాము. మీ బ్లెస్సింగ్స్ అందరూ ఉంటే మా ఆవిడ కూడా టీచర్ జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. రేపు గవర్నమెంట్ వచ్చేసి రేపు 12వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు. దానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ అనంద. కెమెరామెన్ ముందుకుండు అంటున్నారు ప్రతిసారి. అదే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. లాస్ట్ టైం అయితే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. నాకు జీవితంలో వన్ ఆఫ్ ది మెమరబుల్ డే అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం టీచర్స్ అందరితో కలవడం, మళ్ళీ చాలామంది ఫ్రెండ్స్తో కలవడం, చాలా ఎంజాయ్ చేశాను రియల్గా లాస్ట్ టైము. ఇప్పుడు కొంచెం లాస్ట్తో పోల్చుకుంటే చాలా కొంచెం తక్కువగా వచ్చారు. దాదాపు 80 మెంబర్స్ దాదాపు వచ్చారు లాస్ట్ టైం అయితే మాత్రం. చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. ఇప్పుడు కూడా అలానే వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ వేజెండ్ల శ్రీనివాస్ అయితే చాలా దీనికి ఈ కార్యక్రమం చేయడానికి అయితే వేజెండ్ల శ్రీనివాస్ అనమాట. కేవలంగా పాపం అంత వర్క్ మొత్తం చూసుకుంది శ్రీనివాస్ అనమాట. శ్రీనివాస్ దీంట్లో బాగా కష్టపడి అందరిని గ్యాదర్ చేసి అన్ని కార్యక్రమాలు ఒంటరిగా చేయడం జరిగింది. ఓకే, నేను కూడా ఇంటర్మీడియట్ మాత్రం కంప్లీట్ చేశాను. 2002లో అయిపోయిన తర్వాత 2003 చాలా బాగా అంటే కరువు వచ్చిందనమాట. తర్వాత డిగ్రీ చేద్దామని అనుకున్నా కానీ
మా ఇంటి దగ్గర నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లం, బస్ పాస్ కూడా కట్టలేని పరిస్థితిలో ఇంటర్మీడియట్ తోటి డ్రాబ్యాక్ అయిపోయాను. తర్వాత ఒక బిస్కెట్స్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేశాను. తర్వాత 2010లో ముందుగుట్టు దాదాపు ఒక 11 సంవత్సరాలు ముందుగుట్టు నడిపాను. తర్వాత ఫిషెస్ కంపెనీ షాప్ పెట్టి అయిపోయిన తర్వాత సేమ్ నాకేదైతే జరిగిందో అలాగా ఫైనాన్షియల్ ప్రాబ్లం తోటి నేనైతే ఎడ్యుకేషన్ ఎలా అయిపోయానో నేను పడిన ఇబ్బంది అనేది మా పిల్లలు పడకూడదు, మంచి ఎడ్యుకేషన్ చేయాలి, మంచిగా చదివించాలని చెప్పేసి అని మంచిగా చదివిస్తున్నాను. వాస్తవంగా అయితే మా అమ్మాయి కూడా గుంటూరులో చదువుతుంది, 8th క్లాస్ చదువుతుంది అన్నమాట. మా బాబు వచ్చేసి ఇంటర్మీడియట్ భారతదేవి జూనియర్ కాలేజీ నర్సాపేటలో చదువుతున్నాడు. మా అమ్మాయి అయితే స్కూల్లో టాపర్ అనమాట, ప్రతి శారద గుంటూరు స్కూల్లో టాపరు. మా అమ్మాయి అయితే మంచి గోల్ పెట్టుకుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలని. ఖచ్చితంగా సాధించింది నమ్మకం కూడా నాకుంది. బాగా చదివిద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్రావు. ఒకసారి దగ్గరికి దగ్గర కొన్ని ఫోటో తీస్తాను. మామూలుగా ఉండదు. ఇక్కడ చూడండి, ఈ కెమెరా రెడీ, ఇక్కడ చూడండి, రెడీ, స్మైల్. థ్యాంక్ యూ. రాజేశ్వరి, 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మా చంద్రాజపాలెం. నన్ను ఆర్టిస్ట్ అని పిలిచేవాళ్ళు వీళ్ళు. చిన్నప్పుడు ఆర్ట్ వేస్తుంటా ఎక్కువ క్లాస్లో. నా పని నేను చేసుకొని వెళ్తుంటాను. ఇప్పుడు 10th వరకు బెల్లకొండ, ఇంటర్ డిగ్రీ విజయవాడలో చదివాను. అక్కడే నాకు వెంకటరెడ్డి, నాగిరెడ్డిపాలెం వెంకటరెడ్డి వీళ్ళందరూ అక్కడ పరిచయం అయ్యారు, తెలుసు యూనివర్సిటీలో. మా ఆవిడ హౌస్ వైఫ్, తాడేపల్లి వాళ్ళది. నేను 2010లో చేసుకున్నాను మ్యారేజ్. ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయి పేరేమో దీపిక, అబ్బాయి పేరేమో యువహరిరామ్. డిసిప్లిన్గా ఉంటూ ప్రజెంట్ అడ్రోడ్లో, బెల్లంకొండ అడ్రోడ్లోనే ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నాను. ప్రజెంట్ సత్తెనపల్లి రూరల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. 2005 బ్యాచ్ నుంచి ఉన్నాను నేను పోలీసులో. 20 years నుంచి ఉన్నా. అంతకుముందు నేను కష్టపడి చదువుకున్నాను. మా అమ్మ నాన్న కూలి పనులే చేసేవాళ్ళు. అయితే నేను పార్ట్ టైం జాబ్ చేస్తా కష్టపడి విజయవాడలో ఉండి డిగ్రీ ఫైనల్ ఇయర్ 2002లో రైల్వేస్కి వెళ్ళేవాడిని. అక్కడ మోసం జరిగింది. తర్వాత 2005లో పోలీస్ రిక్రూట్మెంట్లో మన జిల్లా ఫస్ట్ నెంబర్ నాది, 215,029 నా నెంబర్. నాకు జాబ్ ఇచ్చాక ఎవరైనా సరే అన్నట్టు పోరాడేవాడిని. జాబ్ వచ్చింది, దాంతో సర్దుకొని ప్రజెంట్ బాగానే ఉన్నాను. నా క్లాస్మేట్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి ఒక ఫోటో తీసుకుంటా దగ్గరికి. మైక్ తీసాను పర్లేదు మేడం. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఒకసారి ఇక్కడ చూడండి సార్. రెడీ, స్మైల్. హాయ్ ఫ్రెండ్స్, నేను గుర్తున్నానా? కరీముల్లా, తర్వాత పోయినసారి మేము సాయిరామ్, తర్వాత శరత్ వీళ్ళందరూ రాలేదు. కరీముల్లా వచ్చారులే, నాకు గుర్తున్న పేర్లు చెప్తున్నాను అనమాట. తర్వాత నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను, ఇంకా చదువుకోలేదన్నమాట. నా పిల్లల్ని ఇక్కడే చదివించుకున్నాను. పెద్ద పాప పేరేమో రజియా, చిన్న పాప ఫౌజియా. ఆపండు. ఇక్కడే 10th క్లాస్ చదివింది. ఈ స్కూల్కి 3rd ర్యాంక్ వచ్చింది, 555 వచ్చినాయి. ఆపండి. రజియా మా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నాను. ఇక్కడే చదువుతుంది 9th క్లాస్ ఫౌజియా. పెద్ద కూర్చోండి. అమ్మాయి ఏం పేరు? రజియా అండి. ఎంత మార్కులు? 555, 10th క్లాస్. చెప్పించాను. అమ్మాయికి జాబ్ రావాలని నేను కోరుకుంటున్నాను. బాగా చదువు. మీకు సహాయంగా ఉంటుంది. రఘు గారు
సహాయకరంగా ఉంటాడు. అమ్మాయి జాబ్ ఇప్పించాలని కోరుతున్నాము. రఘు గారు నీ నెంబర్ కావాలంట కౌశకి పూర్తిగా కొద్ది ముందుకున్నాను. Hello everyone. Congrats to all of you for completing successfully 25 years of your journey. థ్యాంక్ యూ. పర్లేదు ముందుకు రా. అమ్మాయి కొంచెం భయంగా ఉంది. మాట్లాడు. మా బ్యాచ్ కౌశల్ కూర్చోండి. 550 మార్కులు తెచ్చుకున్నాడు 10th లో. అంకుల్లో అంచెలు నువ్వు లేడు మొత్తం అంకులతో అంచేసి. నమస్తే అండి. నేను చెప్తాను. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నేను కౌశల్ కూర్చోండి. నేను కౌశల్ కూర్చుంది. చాలు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడే చదివించుకున్నందుకు నా ఇద్దరు పిల్లల్ని కూడా మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. ప్రసన్న కొంచెం బాబు గారు నేను రావాలి. మళ్ళీ వచ్చి మళ్ళీ నేను రావాలి. నేను రావాలంటే నువ్వు రావాలి. అర్థమవుతుందా? వచ్చి ఈ అనుభవాలు మనం పంచుకోవాలి. అదే నేను ఇక్కడే 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నా వారు ఫార్మర్. నాకు 2 పాపలు. ఫస్ట్ అమ్మాయి ఇంటర్ చదువుతుంది. సెకండ్ అమ్మాయి 10th క్లాస్ ఇక్కడే. బాబు కూతురు బావ రాలేదు. బావకి నా పేరు సత్యంపల్లి ప్రసన్న కుమార్. 2000 బ్యాచ్. మై డాక్టర్ సౌమ్యశ్రీ. మా చెల్లి తెలుసు. మా చెల్లి నా కొడుకండి సాయి రోహిత్. సాయి రోహిత్ అండి. నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఒకప్పుడు మా బావగానే చేశానండి. ఇప్పుడు మేము హాస్పిటల్లో పనిచేసుకుంటాం. చెప్పండి ఎవరు చెప్పండి. అంత అయిపోయిందండి. ఇప్పుడు వేజెంట్ శ్రీనివాస్ గారు మాట్లాడతాడు. సారీ చెప్పు. హాయ్ అండి. చాలా సంతోషంగా అందరం చూస్తున్నాను. నాకు 2 పాపలు. మా హస్బెండ్ వ్యవసాయం చేస్తాడు. మేము చంద్రాజపాలెంలోనే ఉంటున్నాము. చిన్న పెద్దమ్మాయి పేరు అనంత వెంకటలక్ష్మి. ఇవాళ తన బర్త్డే. చిన్నమ్మాయి పేరు లక్ష్మీ జయశ్రీ. థ్యాంక్ యూ. చంద్రకళ చంద్రకళ మాతో పాటు 10th వరకు చదువుకున్నారు ఇక్కడే చంద్రాజపాలెం. ముందు పేరు కృష్ణకుమారి. మా మిస్సెస్ పాప అరుణ. చెప్పు నీ పని. చెప్పడానికి పెద్ద స్టోరీ ఏమి లేదు. సాయంత్రం దాకా ఉంటారంటే చాలా స్టోరీ ఉంది చెప్తా. వదిలే. ఓకే థ్యాంక్ యూ. ఫోటో ముందు జరగండి మేడం. కొద్దిగా ముందు జరగండి. 25 సంవత్సరాల క్రితం మనందరం కలుసుకొని అత్యద్భుతంగా కలిసి ఉన్నాం. ఈ 25 సంవత్సరాల జర్నీని తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ఫ్రెండ్షిప్ 25 సంవత్సరాల క్రితం మన వయసు 16 సంవత్సరాలు. ఇవాళ 40 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరాలు వచ్చినా కానీ మన ఫ్రెండ్షిప్ని మర్చిపోకుండా అందరం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇది 2వసారి మళ్ళీ మనం మీట్ అవటం. ఇలా మీట్ అవటం వల్ల మీ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ అందరూ ప్రతి ఒక్క ఫ్యామిలీసు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఎవరన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఎవరన్నా హైలో ఉన్నా కానీ మన ఫ్రెండ్షిప్ని వాడుకొని దాన్ని లెవెల్ చేసుకుంటామనే ఉద్దేశంతో ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది నేను అనుకుంటున్నా. నాకు తెలిసి అయితే నన్ను కామంచి శ్రీనివాసరావు అంటారు. నేను ఎప్పుడు కవిత్వం చెబుతూ ఉండేవాడిని. 25 సంవత్సరాల క్రితం మీ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు 25 సంవత్సరాల క్రితం అయితే ఇలా చెప్పేవాడిని. ఇప్పుడు అంత వర్క్ అయితే లేదు. 40 సంవత్సరాలు వచ్చేసినాయి. మా ఫ్యామిలీ కూడా వచ్చారు. మా మిస్సెస్ మాధవి, నా కూతురు వైష్ణవి, నా కొడుకు మురారి. కొద్దిగా జరగండి సార్. మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. పాప 7th క్లాస్ చదువుతుంది ఏబీసీ స్కూల్లో పిడుగురాళ్ళ. మేము ఉండేది పిడుగురాళ్ళలోనే.
మా నేటివ్ ప్లేస్ జానపాడు. అయితే నేను ఓల్డ్ ఐరన్ స్క్రాప్ బిజినెస్ నాది. నేను భగవంతుడి దయ వల్ల కొద్ది గొప్ప పర్వాలేదు, కొంచెం రాజకీయాల్లో ఎంటర్ అయ్యాను. అది కూడా ఇబ్బంది లేదు. నా వంతు ప్రయత్నంగా ఎవరికైనా ఏదన్నా సాయం కావాలన్నా కానీ చేయగలననే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఉంటాను. నా ఫ్రెండ్షిప్ను మాత్రం అడిగి ఎప్పటికీ మర్చిపోను, నా స్నేహితులను మాత్రం అడిగి ఎప్పటికీ మర్చిపోను. ఏదన్నా ఆపద అని అంటే ఫస్ట్ ఉండేది శ్రీనివాసరావు కామంచి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ శ్రీను, వెరీ గుడ్ స్పీచ్. అదే ప్రజెంట్ టైం లేదు, ఫోటో ముందుకు ఇక్కడ చూడండి, చిన్న కొద్దిగా నెక్స్ట్ కొండపైన వెంకటేశ్వరరావు ఫ్యామిలీతో వచ్చేయాలరా. ఓకే, రెడీ స్మైల్ సార్, కొంచెం చిన్న చేయండి సార్. ఓకే, రెడీ స్మైల్. థ్యాంక్ యూ. కొండపైన వెంకటేశ్వరరావు పిలిచిన మా మిసెస్ నాగలక్ష్మి, కేదార్నాథ్, భార్గవి. ఏం చదువుతున్నారు? కేదార్నాథ్. కేదార్నాథ్ కేదార్నాథ్ 9th క్లాస్, భార్గవి 8th క్లాస్. ఇద్దరు గుంటూరు ఆక్స్ఫర్డ్లో హాస్టల్లో చదివిస్తున్నాను. నేనైతే ఇంటికాడ పొలం పని, వ్యవసాయం అండ్ వెటనరీ. కొంచెం చిన్న ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉన్నాను, ఇబ్బంది అయితే ఏం లేదు. మిసెస్ బి కుసుమ ఇక్కడే 10th క్లాస్ వరకు చదువుతుంది డే స్కూల్లో. మా అబ్బాయి నిఖిల్ కార్తికేయ, మా అమ్మాయి ఆశ్రిత నాగశ్రీ. బత్తు శ్రీనివాసరావు క్లాస్లో బ్యాక్ బెంచ్, మా పక్కనే కూర్చునేవాడు, సైలెంట్గా ఉండేవాడు, పాపం ఎటువంటి ఏం మాట్లాడేవాడు కాదు, డిసిప్లిన్, సైలెంట్. ఇప్పుడు అంతే ఉన్నాడు. గుడ్ ఫ్యామిలీ. ఫోటో అది ముందుకు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పు. పాపను ముందుకు. సుహానా ఏ అబ్దుల్లా, నౌషిన్ తహాసిన్ నా కూతురు. ఈ స్కూల్లోనే. బాబు 6th చదువుతున్నాడు. నేను 10th వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత ఆర్థిక పరిస్థితుల వల్ల నేను మెకానిక్గా నిజామాబాద్లో పని నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చి మెకానిక్ షెడ్ పెట్టుకున్నాను. చిన్న బిజినెస్ చేస్తున్నాను. కాబట్టి నా లైఫ్ నేనే రాజు నేనే మంత్రి అలా తయారయ్యాను. ఏదైనా మంచి పొజిషన్లోనే ఉన్నాను. ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు మనీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. కాదు, నేను ఒక చిన్న పొజిషన్లో ఉండి కూడా మా అమ్మకు ఒక టైంలో బాగలేనప్పుడు నేను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆనందరావు నా ఫ్రెండ్ ఎక్కడి నుంచో వెళ్తున్నాడు, కార్ వేసుకుని వెళ్తా, జస్ట్ నన్ను చూసి నేను అతన్ని గుర్తుపట్ల, కార్ ఆపి ఏంటో మనం ఇక్కడ నుంచున్నాం అంటే మళ్ళీ బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్తున్నా అని చెప్తే అతను పికప్ చేసుకుని అతని పనులు కూడా మానేసుకొని, అది మనీ వల్ల కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్. లైఫ్లో ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా చాలా ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు. అంటే క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు కాదు, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కలుస్తారు, హ్యాపీ మూమెంట్లో కలుస్తారు. ఎప్పటికీ తోడుండేది ఫ్రెండ్ ఒక్కడే. అదే నేను చెప్పాలనుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో. నా మిసెస్ సుహానా, ఈ ఇద్దరు పిల్లలు ఈ స్కూల్లోనే చదువుకుంటున్నారు, మొక్కలు పెంచుతూ ఉంటారు. నేను స్కూల్ గురించి చాలా కేర్ తీసుకుంటూ ఉంటాను. వాలీబాల్ గ్రౌండ్ ఒకటి లెవెల్ చేశాను. నా వంతు నా సహాయం నేను చేస్తూ ఉంటాను. కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ, పర్లేదు, నేను ఎప్పుడు స్టేజ్ మీద ఇలా మాట్లాడలేదు. అందరూ ఇక్కడ అంత ఫియర్ లేరు, కామంచి తప్ప. కామంచి అంతా ఒక చిన్న కవిత చెప్పేవాడు, లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఒక మంచి ఫ్రెండ్ తోడుంటే చాలని చెప్పేసి. అలాంటి ఫ్రెండ్స్ చాలామంది కలిసారు నన్ను. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సుభాన్. ఒక్కసారి దగ్గర మా మిత్రుడు బెల్లంకొండ ఎప్పుడు వచ్చినా ఎక్కడ చదువుకున్నారు ఇక్కడ అంటే దీనికి పేరు లేదా? నా పేరు మధుసూదన్ రెడ్డి, నాగరెడ్డిపాలెం. ఫియర్ ఏం లేదు, క్లారిటీగా చెప్పు. పిల్లలు ఇద్దరు, అబ్బా పెద్దబ్బాయి అమ్మాయి వస్తుందా? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం చేస్తున్నాను. మంచి పని దేశానికి. థ్యాంక్ యూ, వెరీ గుడ్.
మీ వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చావు, ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ టిబోన్ కుమార్ రెడ్డి. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను నసరాపేటలో చదువుతున్నాను. అక్కడ మాకు 10th మార్క్స్ ఒకటే కాకుండా ఐఐటి కూడా చెప్తారు. నాకు 10th మార్క్స్ అనేది ఇంపార్టెంట్, కానీ మరి ఐఐటి అంత కాదు. ఐఐటి ర్యాంక్ కోసం చూస్తున్నారు. చూస్తే ఇంటర్లో కొంచెం ఫీజ్ కన్స్ట్రక్షన్ ఇస్తారు. మనకి ర్యాంక్ బట్టి చాలా మంది రాస్తారు ఆ ఎగ్జామ్. 10,000 ర్యాంక్ వచ్చిన ఫీజ్ కన్స్ట్రక్షన్ అందువల్ల ఐఐటి ర్యాంక్ కోసం బాగా వస్తుంది. థ్యాంక్ యూ మా. మీ నాన్న చదవపోయినా నువ్వు మాత్రం పేరు నిలబెడతావు. పేతురు అమ్మాయి ఎవరు రాలేదా? ఇక్కడే మేము మామూలు 7th క్లాస్ దాకా చండాలపాలెం చదివాము. 8th క్లాస్ నుంచి మేము ఇక్కడికి వచ్చా స్కూల్కి. ఓకేనా? 8th క్లాస్లో వచ్చినప్పుడు 8th 9th ఇక్కడ చదివాను. అక్కడ నుంచి 10th పిడివాళ్ళ చదివాను నేను. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ పిడివాళ్ళ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలో. ఆ తర్వాత నర్సాపేట డిగ్రీ చేశాను. డిగ్రీ చేస్తా ఫైనల్ ఇయర్లో నేను ఆర్మీకి మామూలు టెక్నికల్లో సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత 2 years చేశాను ట్రైనింగ్. చేసిన తర్వాత నాకు ఇష్టం లేదు. ఇష్టం అంటే నా ఇబ్బంది వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు సివిల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో చేస్తున్నాను. ప్రస్తుతానికి అది ఇబ్బంది పర్లేదు. అది ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అబ్బాయి ఏం చదివిస్తున్నావు? అబ్బాయి 9th క్లాస్, అబ్బాయి 10th. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇస్మార్ట్. సో ఇక్కడ 6th to 9th వరకే చదివాడు. కానీ 10th ఇక్కడ చదవకపోయినా ఇంటర్మీడియట్ నుంచి ప్రతి ఒక్కరితో నేను కాంటాక్ట్ ఉంటూనే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చదువు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని మీట్ అవుతూనే ఉన్నాను, ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక ఏరియాలో. కాకపోతే 10 members, ఆల్మోస్ట్ 50 members లాస్ట్ గెట్ టుగెదర్ నుంచి కాంటాక్ట్లో ఉంటూ ఉన్నాను. సో లాస్ట్ గెట్ టుగెదర్ మీట్ అయినప్పుడు ఇంతవరకు నేను జాబ్ చేశాను, సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. లాస్ట్ కరోనా తర్వాత నేను వెల్లకొండలో సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాను, సూపర్ ఎస్మార్ట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను పిల్లల చదువు కోసం. థ్యాంక్ యూ రెడ్డి. సూపర్ మార్కెట్ నడుపుతూ అది కూడా ఎందుకంటే మనం లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ చూసి వచ్చిన వాళ్ళం. నాకు జనరల్గా నేను చదివింది ఓన్లీ 8th 9th ఇక్కడ చదివింది. నాకు జనరల్గా మాది చంద్రరాజపాలెం. నా ఫ్రెండ్స్ అంతా నాకు చంద్రరాజపాలెం కన్నా మాచి పాలపోళ్ళు, వన్నాయి పాలపోళ్ళు, ఎస్పెషల్లీ ఎక్కువగా బెల్లంగూడలతో కొంచెం ఎఫెక్షన్ ఉండేది. మన పిల్లలకి నేర్పాల్సింది కష్ట సుఖాలు కాదు, మనం పడ్డ కష్టాల కన్నా ఎక్కువ కష్టాలు కూడా చూడాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు నుంచున్న వెంకట్రావు కూడా అంత ఈజీగా ఈ పొజిషన్కి రాలేదు. ఒక పూట తిని నేను 7thలో మన చంద్రరాజపాలెం చదువుతున్నప్పుడు నేను ఎలాంటి ఉన్నా వెంకట్రావు, మన తురగా కోటేశ్వరరావు ఉన్నాడు, వాళ్ళకు కూడా బాగా తెలుసు నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, నేను వీళ్ళు కూడా ఎంత కష్టపెట్టాను అనేసి. నేను కూడా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఒక అప్స్ డౌన్స్ వచ్చిన తర్వాతనే లైఫ్ అనేది సక్సీడ్ అవుతుంది. ఫస్ట్ టైం 40 yearsలో బైక్ పట్టుకునేది ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ కోసం. నా పేరు నామాల నరేష్. నేను 10th క్లాస్ అయిపోయింది, ఐటీ చేశాను. ఇప్పుడు తులసి చిప్స్లో ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాను. పర్లేదు, బెస్ట్ అనే ఉంది. మన ఫ్రెండ్స్ హెల్పింగ్ నేచర్ ఎలా ఉండదు, ఒక్క పాయింట్ ఎక్కువ మాట్లాడలేదు. శుభానికి కరోనా వచ్చింది అని మన గ్రూప్లో పెడితే అందరికీ ₹1 కావచ్చు, 500 కావచ్చు, 1000 అందరూ ఇచ్చారు. విత్ ఇన్ చాలా ఉన్నారెడ్డి కూడా 500 ట్రాన్స్ఫర్ చేశాడు, 1000. ఏంట్రా నువ్వు కూడా కరోనా ఉన్నావు కదా, నువ్వు స్పాన్సర్ చేసావు, నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉన్నావురా నేను అడిగి ఫోన్ చేసి అడిగితే ఆ మాట ఉన్నాడు, నేను డబ్బుల పరంగా హ్యాపీ, నేను పెట్టుకోగలుగుతాను రా, పాపం శుభానికి లేదని మెసేజ్ చేశారు కాబట్టి నా వంతు నేను సాయం చేస్తున్నాను, రేపు సాయంత్రానికి నేను డిశ్చార్జ్ అవుతాను రా, నాకు ఇచ్చాను రా అని చెప్పాడు నాకు ఫోన్ చేసి. నేను చేస్తే
అలాంటి వాడు పాపం మనకి లేకపోవడం చాలా అదృష్టం. కాకపోతే నేను వాడు ఒకే సీట్స్లో చేస్తున్నాను. అంటే నేను తులసి సీట్స్లో చేస్తున్నాను, ఆడేమో నూజూడి సీట్స్లో చేశాడు. అయితే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసి దీనికి 7 లక్షలన్నర డబ్బులు వస్తాయి యాక్చువల్గా మన డెత్ సర్టిఫికేట్ పెట్టుకుంటే. ఆ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మ ఇట్లా 3 జిరాక్స్ పెడితే మీకు ఇట్లా 7 లక్షలన్నర వస్తాయని చెప్పాను అమ్మాయికి. ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారంట, శ్రీనివాస్ రెడ్డి గారుగా చేశారంట, చెప్పింది అమ్మాయి. అది మన ఫ్రెండ్షిప్ ఎలా హెల్పింగ్ అంటే వాడు బాధలో ఉండి కూడా మనకి 1000 రూపాయలు స్పాన్సర్ చేశాడు. అది మన ఫ్రెండ్షిప్, మన 10th క్లాస్ బ్యాచ్. అలా ఇంతకని ఇంకా ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మక్బూల్ గారు. నేను కూడా ఇంతవరకు పట్టుకోలేదండి. దగ్గర పెట్టుకోయా. హలో, అందరికీ ధన్యవాదాలు. నా పేరు ముద్దు నాగ సురేష్, మాచేపాలెం. మాది 6 నుంచి 10 దాకా ఇక్కడ చదువుకున్నాను. 10తో ఆపేశాను ఇంట్లో కారణాల వల్ల. ప్రస్తుతానికి చిల్లర కొట్టు నడుపుతున్నాను మా ఊర్లో, నేను సొంత ఊర్లో. నేను అత్తగారికి ఎక్కువ ప్రజెంట్ అయితే మన రఘు ద్వారా సహాయంలో జాబ్ చేస్తున్నాను. మన ఫ్రెండ్స్ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటే చెప్పేది, మనం ఒకటే కొత్త ఏం చేస్తున్నాం, చనిపోతే ఏం చేస్తున్నాం, ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి. ఫ్రెండ్స్కి ఎవరైనా ఫ్రెండ్స్ ఆపదంటే చెడైతే చేయొద్దు, మంచి చేయాలన్న ఆలోచన ఉండండి, మంచి మనసుతో ఉండండి. నేను మా ఫ్రెండ్స్లో బాగా ఫస్ట్ నాకు చదువు మీద ఎక్కువగా క్రికెట్ అంటే బాగా ఇష్టపడ్డా, స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టపడ్డా. క్రికెట్ అంటే నా ప్రాణంగా భావించే, కానీ క్రికెటే నాకు కొన్ని జీవితాలు చీకటే కమ్ములు కమ్మింది. అప్పుడు ప్రజెంట్ నాకు బాగా స్ట్రగుల్ ఉన్నప్పుడు నాకు మా ఫ్రెండ్ మా ఊరు అతనే మనకు వెంకట్రావు బాగా హెల్ప్ చేశాడు. తర్వాత నేను ఏదైనా ఆరోగ్యపరంగా అయితే నేను ప్రతి ఒక్క విషయం ఏ చిన్న తలనొప్పి వచ్చినా లేకపోతే ఏదన్నా కానీ ఆపరేషన్ ఇంకోటి కావచ్చు, నేను మన శ్రీనివాసాచారికి ఫోన్ చేస్తాను. వీళ్ళిద్దరూ ప్లస్ తర్వాత మన 2000 ఈ ఆత్మీయ సమ్మేళనం తర్వాత 2022లో మన రఘు ద్వారా నేను సహాయక వెళ్ళడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళినాక నాకు బాగానే ఉంది, ఒక ఫ్రెండ్లాగానే ఉంది. నేను ఒక ఎంప్లాయీ లాగా, ఒక ఓనర్ లాగా అయితే సార్ ఎప్పుడు బిహేవ్ చేయాలా. నేను మంచిగానే ఇప్పుడైతే ప్రజెంట్ జాబ్ చేస్తే మంచిగా ఉంది. మన ఫ్రెండ్స్ అలా ఆ రోజు శ్రీనివాస్ అలా చేయడం వల్ల నేను ఇవాళ సహాయకులు జాబ్ చేస్తున్నాను. ఒకప్పుడు పొలం పని చేస్తే నాకు అసలు ఏమీ తెలియదు. 10th ఇంటర్ అయిపోయింది, మ్యాచ్ నుండి క్రికెట్ వెళ్తా, పొలం పని ఎద్దు వ్యవసాయం, అంతకుమించి నాకు ఏమీ తెలియదు. ఫోన్లో యూట్యూబ్, నెట్, క్రికెట్ ఇది తప్పితే ఏమీ తెలియదు. ఇవాళ సహాయం ద్వారా నేను వెళ్ళినాక చాలా అప్డేట్ అయ్యా, సిటీ మొత్తం నలుమూలలు తిరిగా చాలా అప్డేట్ అయ్యా. నాకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. ప్లస్ ఏదైనా హెల్ప్ చేయండి, మంచిగా ఉండి మంచి హెల్ప్ చేయడం చూడండి. మా రఘు సారు అప్పుడు ఫస్ట్లో ఒక రకం ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా జాబ్ హెల్ప్గా చాలా ఉంటున్నారు. దగ్గర చూశాను. అందరూ మంచిగా ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే కంప్లీట్ అయింది. డిగ్రీ సత్తెనపల్లి పీజీ డిగ్రీ కాలేజీ కంప్లీట్ అయింది. అక్కడి నుంచి వేరే ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేశాను. ప్రజెంట్ శ్రీ చైతన్య స్కూల్లో అకౌంట్ సెక్షన్లో వర్క్ చేస్తున్నాను సత్తెనపల్లి. మా మిస్సెస్ కూడా ఎంఈఓ ఆఫీస్లో జాబ్ చేస్తుంటారు. నాకు ఒక పాప, పేరు గాయత్రి, 3rd స్టాండర్డ్ చదువుతుంది. ప్రజెంట్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను. అలానే 25 years తర్వాత మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎప్పటికీ లైఫ్ లాంగ్ కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఫోటో దిగు. నెక్స్ట్ అప్పాచారి గారు. ఈ కార్యక్రమం ఇలా సక్సెస్ అవడానికి అప్పాచారి గారు ప్రథమ కారణం. అప్పాచారి ఎవరు సత్తెనపల్లి వచ్చి వస్తాడులే, మన ఫ్రెండ్స్ ఎవరు బెల్లంకొండ వచ్చినా కానీ హెల్ప్ చేసి సిగ్గుపడుతున్నాడు. ఇక్కడ చూడండి, జలీల్ మాతో పాటు 10th క్లాస్ చదువుకున్నాడు. మంచి స్టూడెంట్. అతను పని చేసుకుంటా బెల్లంకొండ గ్రామంలోనే ఉంటాడు. అప్పుడప్పుడు మాకు ఎదురవుతుంటాడు. ఇక్కడ చూడండి, రెడీ స్మైల్. కొంతమంది గుర్తున్నారు, కరీముల్లా, శరత్, సాయిరామ్, మన్నయ్య, ప్రసన్న, జలీలు ఇంటర్ చేస్తున్నారు. కానీ గుర్తుకున్నారు, కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు రాలేదు. జస్ట్ ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లం వెళ్ళేటప్పుడు. ఈసారి అయితే అన్నయ్య వదలలేదు. అన్నయ్య ద్వారా మా పాప సన సుహానా ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుతున్నాయి. మా అబ్బాయి గౌస్ గుంటూరులో ఐఐటి చదువుతున్నాడు. మా హస్బెండ్ బాబే తెలీదా, నజీర్. ఒకసారి
థ్యాంక్ యూ పక్క వచ్చేయండి మీరు ఫోటో నెక్స్ట్ మక్బూల్ వచ్చి ఫోటో కొద్దిగా ఫోటో ముందుకు రెడీ ఇక్కడ చూడండి మేడం ఇంకెవరబ్బాయి జలీలు ఓకే రెడీ మేడం ఎవరైనా ఉన్నారా మనం రెడీ స్మైల్ సార్ నవ్వుతూ ఉండాలి ఇక్కడ చూడండి మేడం మేడం రెడీ స్మైల్ సార్ కొంచెం చిన్న చేయండి ఓకే రెడీ నేను 74 నుంచి పనిచేస్తా ఇక్కడ. ఎంతమందో చదువుకున్నాడు మహానుభావులు, దేశాల్లో చదువుతున్నారు, విమానాలు చదువుతున్నారు, విమానాలు కూడా చదువుతున్నారు. అంత పెద్ద మహనీయం. ఈ స్కూల్ పెద్దది, ఈ స్కూల్ చాలా పెద్దది. నేను 74 నుంచి చేస్తున్నా పని. 74 నుంచి 2011 దాకా చేశా. ఎంతమందో వచ్చారు, ఎంతమందో మహానుభావులు. 10th క్లాస్ ఎప్పుడు వచ్చింది? 77 వచ్చింది. 10th క్లాస్ 77 వచ్చింది. 77 కానించి 10 సంవత్సరాలు సత్తెనపల్లి పోయి చదివారు. సత్తెనపల్లి పోయి రాశారు పరీక్షలు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడనే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడనే రాశారు. ఇక్కడ నేను స్కూల్లోకి రాగానే పరీక్ష రాసేవాళ్ళు కోట వస్తాను, నేను నవ్వుతాను. నాకు అదే పెద్ద సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మహానుభావులకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. నా పేరు వేజాన్ శ్రీనివాస్. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్కి స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్లో అప్పుడు మాస్టర్లు బాగా మంచి బుద్ధులు, విద్యా బుద్ధులు మన సాయిరాం చెప్పినట్టుగా మంచి మాస్టర్లు. అప్పట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు మంచి కాదు, అప్పట్లో వాళ్ళు అవసరమైతే ఎరగొట్టేవాళ్ళు. ఇప్పుడు కొట్టేవాళ్ళు లేరు కాబట్టి కొంచెం రకాలుగా ఉంది. కాబట్టి అప్పట్లో మాకు భయం ఉండేది. మాస్టర్ ఇటు వస్తే మేము అటు వెళ్ళేవాళ్ళం. అలా భయపడతా ఉన్నాం కాబట్టి నాకు తెలిసి మా బ్యాచ్లో 80% వెల్ సెటిల్డ్. మా బ్యాచ్లో వెల్ సెటిల్డ్ అంటే వాళ్ళు చదువుకొని కొంచెమైనా సరే వాళ్ళ మాస్టర్ నేర్పిన బుద్ధి జ్ఞానం వల్ల యాక్టివ్ చాలామంది తెలివితేటలతో మంచిగా సెటిల్ అయిన ఉన్నారు. నేను ఇక్కడ నాకు మా ఫ్యామిలీ రాలేదు కొన్ని కారణాల వల్ల. నా బెస్ట్ ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి, నేను 5th క్లాస్ దాకా చదువుకుంది బుల్లి అంటాం శ్రీనివాస్ రెడ్డి ఏంది ప్లస్ బీవీఆర్ మనీష్ యాదవ్. మేము 1వ తరగతి దగ్గర నుంచి 5th క్లాస్ దాకా సాయిరామ్ కూడా సాయిరామ్లో ఫాదరే మాకు మాస్టారు. సాయిరాము ప్లస్ మేము ముగ్గురు నలుగురం, ఇంకా కొంతమంది రాలేదు మా ఊరోళ్ళు. వీళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. 6th క్లాస్లో ఎంటర్ అయిన తర్వాత నాకు 6th క్లాస్లోనే నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ప్రసన్న. వాడి గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా వాడిని కనెక్ట్ అయి ఉంటా, తిడతాను కొడతాను కూడా వాడిని, అంత క్లోజు. ఎందుకంటే నేను మా పాత చనిపోయినప్పుడు ఒక్కడే, నాకు ఎవరు లేరు. మా అమ్మగారిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు నేను ఏడుతో గోడ దగ్గర కూర్చుంటే నా దగ్గరికి వచ్చింది వాడు ఒక్కడే. నేనున్నానని వాడు ఒక్కడే వచ్చిండు. అప్పట్లో నాకు ఏం తెలియదు, ఏది వచ్చి నాకేంది ఏమన్నా అంటే నేను అనుకున్నాను, నాకు తెలియదు. అప్పటి నుంచి నేను ఎప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటాను వాడికి. వాడు తిడుతున్నా కొట్టినా వాడు నన్ను తిడతాడు, నేను వాడిని తిడతా. కానీ ప్రసన్న అంటే నాకు నేను ఎవరి పెళ్ళికి వెళ్ళా, వాడి పెళ్లి కోసం తిరుపతి వెళ్ళా. వాడంత కనెక్ట్. ఆ తర్వాతలో మన కరుమల్లో వీళ్ళు కనెక్ట్ అయ్యారు. తర్వాత నేను జాబ్ చేసింది ఒకే దగ్గర 20 years చేశాను. ఆ తర్వాత నాకు లేట్గా కనెక్ట్ అయ్యాడు రఘు. ఒక్కసారి కలిసాం అంతే, అప్పటి నుంచి కనెక్ట్ అయిపోయారు రఘు దగ్గర ఒక 5 నెలలు ఉన్న తర్వాత నేను రఘుతో ఉండాలని ఫిక్స్ అయిపోయాను మైండ్లోనే. అంత మంచివాడు రఘు. ఎందుకంటే చాలామందికి తెలియదు, అసలు వాడు తెలియని సాయం చాలా చేశాడు. ఎంతోమందికి జాబులు ఇచ్చాడు. అది ఏదో ఆయన దగ్గర పనిచేస్తున్నా కాబట్టి డబ్బు కొట్టారా అనుకుంటారో కానీ నేను ప్రత్యక్షం చూశా. ఎందుకంటే మా నాన్న చనిపోయినప్పుడు నా వెనకాల ఉండవు, మా అబ్బాయి హాస్పిటల్లో ఉండి ఇబ్బంది పడుతుంటే నేనున్నా అని నా వెనకాల ఉండవు రఘు. అంత సాయం చేసిండు. నేను అప్పుడు మా అబ్బాయి చదువుకున్నప్పుడు మా అబ్బాయి హాస్పిటల్ ఉండకుండా వేరే దగ్గర పని చేస్తాను, ఆయన దగ్గర పని చేయట్లా, జస్ట్ వెళ్ళేవాడిని. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉంటారేమో కరెక్ట్ అయితే అని అంత బాగా కరెక్ట్ అయిపోయాడు రఘు నాకు. ఇక అది చెప్పుకోలేను కొంచెం. ఆ టైంలో నాకు బాగా వాళ్ళ మిస్సెస్ కూడా నేను బాగా సిస్టర్ అంటే సొంత చెల్లెలాగా ఆమె కూడా నాకు ఫోన్ చేసి అన్నా నువ్వు బాధపడగల మేము ఉన్నామంది. ఆ మాట చాలు నాకు. వాళ్ళు సాయం చేసినా చేయకపోయినా వాళ్ళ హెల్పింగ్ నేను ఎప్పటికీ మర్చిపోను. అందుకే రఘు దగ్గర శాశ్వతంగా 1 year చేస్తున్నాను నేను. తర్వాత ఇక ఈ ఫంక్షన్ లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు మాచపాలెం నుంచి నాకు కనెక్ట్ అయింది పెన్సల్ రెడ్డి. ఆ తర్వాత నాకు 3వ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే పెన్సల్ రెడ్డి. మిగతా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని కాదు, నాకు బాగా కనెక్ట్ అయింది పెన్సల్ రెడ్డి. తర్వాత ఏదైనా సరే చిన్న మాట ఫోన్ చేశానంటే అది చేసేద్దాం అంటాడు. ఏంది నువ్వెందుకు కానీ అని నా వెనకాల చెబుతూ ఉంటాడు పెన్సల్ రెడ్డి. బాగా కొంచెం ఎక్కువ బాండింగ్ అయింది వీళ్ళు ముగ్గురితో నాకు. ప్రసన్న, రఘు, పెన్సల్ రెడ్డి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కామన్ సీను వీళ్ళందరూ
ఫోన్ చేసినప్పుడల్లా కొంచెం అంత కోఆపరేషన్ చేయడం వల్లే ఇంత దాకా వచ్చింది. కానీ ఈసారి టెన్షన్ పడ్డాడు, నేను ఎప్పుడు టెన్షన్ పడలేదు. ఆ లాస్ట్ టైం చాలామంది వచ్చారు, ఈ టైం ప్రతి ఒక్కరు బతిలాడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఏంది అందరూ వచ్చినందరికి చాలా థ్యాంక్స్. మలేషియా నుంచి పాపం ఫ్లైట్ ప్రత్యేకంగా వచ్చిండు వెంకటరెడ్డి, లాస్ట్ టైం రాలేదు. ఏంది ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ అంతా మలేషియా వెళ్ళినా కానీ రిటర్న్ ఫ్లైట్ వేసుకొని ఈ మధ్యన వచ్చి వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్ బాగోపోతే మళ్ళీ వచ్చాడు దీనికోసం మలేషియా నుంచి. అంటే మన ఫ్రెండ్స్ ఏదని చెప్పినా కానీ అక్కడ నుంచి రెస్పాండ్ అవుతాడు. మీకు తెలియదు, నాకు పర్సనల్ ఫోన్ చేస్తాడు వెంకటరెడ్డి. పర్సనల్ ఫోన్ చేసి సీను నువ్వు చేసే నీకు ఎందుకు అంటూ ఉంటాడు. అది దానివల్ల నేను ఇప్పుడు ప్రజెక్ట్ ఫోన్ చేసి పనిచేసేదైతే సహాయ నాకు ఒక 20 years మా బాబాయ్ పర్సనల్గా ఆయన లైఫ్ ఇస్తే ఇప్పటి నుంచి నాకు లైఫ్ ఇచ్చింది అయితే రఘు కోసం నేను అందాకే ఉంటాను. అంటే అలా ఉంటేనే ఫ్రెండ్షిప్. నేను జాబ్ ఇస్తున్నా డబ్బుల నుంచి కాదు. నా ఫ్రెండ్ నాకు ఒక టైంలో ఒక మాట చెప్పినప్పుడు ఆయన గురించి నేను ఉండాలి. కాబట్టి మీలో ఎవరికైనా సరే హెల్ప్ చేయాలని ఒక మాట చెప్పానంటే రఘు అంటాడు ఓకే అంటాడు, ఒకటే మాట. అంటే హెల్పింగ్ అంత ముందు ఉంటాడు ఎవరికైనా సరే. అట్లాగే కాసు ఇంక వాళ్ళు చెప్పేటప్పుడు కూడా అట్లాగే హెల్ప్ చేశాడు. అది కొన్ని తెలియదు రఘు గురించి. ఇక నేను ఎక్కువ చెప్పానంటే ఆయన దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి డబ్బు కొడతాను అనుకుంటారేమో. అది కాబట్టి నాకు ఇప్పుడు అందరూ మన జాబ్ చేసేది పెద్ద తక్కువ. అతను ఒక్కడే నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు దానియాలు మన రఘుని చూసి నేను వీళ్ళు ఏమవుతారా అనుకునేవాడిని. నిజంగా అతను వాస్తవం. ఎందుకంటే వాళ్ళు సినిమాకి వెళ్ళిన రోజు వెళ్ళకుండా ఉన్న రోజు లేదు, వాడు ఈత కొట్టని రోజు లేదు. సినిమా హాల్లో ఇక్కడ ఈ బయట పడేసేవాడు బుక్స్. సినిమా హాల్లో ఉండేవాడు. ప్రతిరోజు మధ్యాహ్నం ఈత కొట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఒక్కడే దాదాపు 500 మందికి జాబ్ కల్పించిండు రఘు. 500 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా అతని నీడలో 500 మంది చదువుతున్నారు. నేనే శాలరీస్ తెచ్చుకొని నాకు తెలిసి కళ్ళకి వస్తాను. నేను 500 మందికి ప్రతి నెల శాలరీ ఇస్తాడు. అంతకుమించి ఇంకా లేదు నాకు తెలిసి. దానివల్ల మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, అందరి గురించి చెప్పాలి. నేను సాయిరాం 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 20 సంవత్సరాల కింద చూసాను శరత్ని సాయిరాం అని ఇప్పుడు చూస్తున్నాను. వీళ్ళు మా ట్యూషన్లో ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ ఉన్నారు. అదేవిధంగా అన్నాపల్లి నుంచి మంగ వెంకట్రావు. ఇక మా స్కూల్ టాపర్ గురించి చెప్పాలి ఏడి శ్రీనివాచారి. వాస్తవంగా అయితే స్కూల్ ఫస్ట్ ఎవరు అనుకుంటా అంటే సాయిరాం లేదంటే అరుణ ఎత్తుకోవాలనుకునే వాళ్ళం. వీళ్ళందరినీ ముసుగమ్మి కొట్టాడు టాపరు. ఏంది ఆ తర్వాత గుప్తా వచ్చాడు. తర్వాత చనిపోయాడు సుభాని స్కూల్ తరుడు పాపం. అతను వచ్చాడు. మేము ఎక్స్పెక్ట్ చేయాలి నువ్వు మొత్తం అంటారా. కానీ నీలో ఉన్న అర్జెంటెంట్ను బయట తీసిన వాడే. అదేవిధంగా చంద్రాజపాలెం వీళ్ళంతా హైట్ వాళ్ళే. చంద్రాజపాలెం అందరూ పేతురు, వెంకట్రావు, ఆనంద్, గిరి రాలేదనుకుంటా, కోటేశ్వరరావు, ఆనంద్ గడి గురించి వీళ్ళందరూ వెనక బ్లాస్ట్ వీళ్ళు నిలబడితే మా ముందు కనపడరు, ఎవరు కనపడరు. మేమంతా సగంలో ఉండేవాళ్ళం, ఎంత ఉండేవాళ్ళం అప్పుడు. వీళ్ళలో సగం కూడా ఉండేవాళ్ళం కాదు. వీళ్ళు పక్కన పోతుంటే మా క్లాస్మేట్లు అంటే నమ్మరు ఎవరు. అంత ఇదిగా ఉండేవాళ్ళు. వీళ్ళతో పాటు పెన్సల్రేట్ కూడా ఉండేవాడు హైటు. మా స్కూల్లో ఫస్ట్ కొత్త సైకిల్ కొన్న సైకిల్ పెన్సల్రేటే. సైకిల్ అందరం నడిచి వచ్చేవాళ్ళు కందిపాడు నుంచి చంద్రాపాలెం నుంచి. లేడీస్ సైకిల్ అది సంథింగ్ ఏది సైకిల్. ఆ సైకిల్ కొన్నది ఆయనే. ఆ సైకిల్ కొన్నది అతనే. ఆ సైకిల్ తొక్కడానికి మేము అందరూ పోటీ పడేవాళ్ళం. అప్పటి నుంచి కొంచెం చెప్పకూడదు వదిలే పాపం. कृतिनुत गुरवे नमः। दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं दे
अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं दे गुरो गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు
గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.